ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పార్టీలకు అతీతంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారని, టీడీపీ సానుభూతి పరులు కూడా సంతకాలు చేశారన్నారు. నిరుపేద వర్గాల వారు డాక్టర్లు కావాలన్న మంచి ఉద్దేశంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారన్నారు. మదనపల్లె మెడికల్ కాలేజ్ 70% పూర్తయినా నోటికొచ్చినట్లు మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి. తాము చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారికి ప్రజలే బుద్ధి చెబుతారు అంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఏదైతే పొంగనూరు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ పూర్తయింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. సార్, ఓవరాల్గా చూస్తామంటే కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన వచ్చింది. రాష్ట్రంలో మొదటిసారిగా పూర్తయిన నియోజకవర్గం కూడా పొంగనూరు నియోజకవర్గం. ఏ విధంగా చూడాలంటారు ప్రజాస్పందన? పొంగనూరు ఒకటే కాదు, రాష్ట్రం మొత్తం మీద చాలామంది శాసనసభ్యులు, సమన్వయకర్తలు నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా వరకు 99% ఇప్పటికే కోటి సంతకాలు పూర్తి చేశారు. మా నాయకుడు చెప్పినట్లు 5వ తేదీ అవన్నీ కూడా జిల్లా కార్యాలయానికి చేర్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పొంగనూరులోనే కాదు, చాలా నియోజకవర్గాలలో ఏ పార్టీకి సంబంధించిన వారు చాలామంది తెలుగుదేశానికి ఓట్లేసిన తెలుగుదేశం సింపథైజర్లు వాళ్ళు కూడా వాలంటరీగా వచ్చి సంతకాలు పెట్టారు. మంచి ఆలోచనతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఒక టర్మ్లోనే శాంక్షన్ చేసి ఒక ఏకకాలంలో మొదలు పెట్టించి దాదాపు 60% 70% పూర్తి చేస్తే వాటిని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చెప్పి కుట్ర చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. ఓవరాల్గా చూస్తే మదనపల్లికి సంబంధించి మెడికల్ కాలేజీని దాదాపు హాస్టల్ భవనాలన్నీ కూడా పూర్తయ్యి, ప్రధాన భవనం కూడా పూర్తి అయిపోయింది. టీడీపీ వాళ్ళు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నేను కూడా ఏదైనా కొత్త ఊర్లోకి పోతే కుక్కలన్నీ మరుగుతూ ఉంటాయి. కుక్కలన్నిటికీ జవాబు చెప్పాలంటే మనం చెప్పలేము కదా. అయినా కూడా నేను చెప్తా ఉన్నాను, 70 కోట్ల దాకా ఖర్చు చేశారు. చాలా మంచి క్వాలిటీతో భవనాలన్నీ కూడా నిర్మించారు. కేవలం వాళ్ళకు 27 కోట్లు ఎంతో పేమెంట్ అయింది. మరి ఒక బిల్డింగ్ చేసే వ్యక్తి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? ఏదంటే అది కూస్తే సరిపోతుంది అని అడుగుతున్నాను. ఇలా మురగడాలు ఎక్కువ, మీరు చేసే అవినీతి చాలా ఎక్కువ. చిన్న నాయకుడి నుంచి సర్పంచ్ కంటే కింద ఉండేవాడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా మీకు ఇదే కార్యక్రమం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. తెలుగుదేశం పార్టీ వారి బురదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా నాయకుడి మీద, మా మీద చల్లడం. ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే పూర్తి చేయాలా, పేదలందరికీ కూడా ఉచితంగా డాక్టర్లే అవకాశం కల్పించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ప్రభుత్వ ఆధీనంలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహించాలి, ప్రైవేట్ పరం చేయడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటున్నారు. అనవసర వ్యాఖ్యలు చేయడం కాదు, తాను ఏంటనేది మదనపల్లి వాసులకి కాదు జిల్లా వాసులందరికీ తెలుసు అని చెప్పి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.